నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ బిషప్ సంజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో మర్రికృష్ణ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ శ్యామ్ పాల్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ చిట్టిబాబు మరియు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్తే. ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి 33 జిల్లాలు 28 రాష్ట్రాలలో విస్తరించి ఉంటుండగా మరి ఈ నేటి దినాల్లో మనం గమనించినట్టుగా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, క్రైస్తవుల మీద భయంకరమైన వారిపైన అటాక్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్సీసీ ఇంతవరకు చూసి చూడనట్టుగా ఉన్నది, కానీ ఇక మీదటి నుంచి క్రైస్తవుల పైన, సంఘాల పైన, మిషనరీస్ పైన దాడులు చేస్తే ఎన్సీసీ తప్పక ఎదుర్కొంటుంది. లీగల్ టీమ్స్ మరి ఏర్పాటు చేశాం. అదేవిధంగా పోలీస్ శాఖతో కూడా మరి సమయం జరుగుతుంది. తప్పక మరి ఎన్సీసీ అటువంటి వారి కొరకు సహాయంగా నిలబడుతుంది. మరి క్రైస్తవుల హక్కుల కొరకు పోరాడడానికి ఎన్సీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి హైదరాబాద్లో కూడా ఎన్సీసీ ఆఫీస్ అనేది ఒకటి మేము మొదలు పెట్టబోతున్నాం. త్వరలోనే ఒక టోల్ ఫ్రీ మరి క్రైస్తవుల కొరకు, మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న క్రైస్తవుల కొరకు, దాడులు జరుగుతున్న క్రైస్తవుల పైన, సంఘాల పైన టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి మొదలు పెట్టబోతున్నాం. ఆఫీస్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాం. దయచేసి క్రైస్తవ సమాజానికి ఒక పిలుపు ఏమిటంటే, ఎన్సీసీలో మీరు కూడా అందరూ జాయిన్ కావాలి. మెంబర్స్గా, సభ్యులుగా ఈ సహకారాలు అన్ని రంగాల్లో ఉన్నవారు, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ వారు మాకు అవసరం. ముఖ్యంగా ఎన్సీసీ మరి 17 వింగ్స్లో మరి ఉంటూ 17 వింగ్స్లు 17 శాఖల ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంది. ఇటీవల మణిపూర్లో కూడా ఎన్సీసీ వెళ్ళేసి రావడం జరిగింది. బలంగా అక్కడ మరి ఎన్సీసీ పనిచేసింది. కాబట్టి సార్ మరొకసారి మీడియా మిత్రులకు మరి సముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్సీకి సహకరించండి, ఎన్సీతో కలిసి పోరాడండి. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని, మరి బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని మేము పాటిస్తాం కాబట్టి వాటికి మీరు సహకరించండి. థ్యాంక్ యూ. ఈ తార్నాకలో హైదరాబాద్ మహానగరంలో ఎన్సీసీ నేషనల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఈ రోజున. ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం. పత్రికా మిత్రులందరికీ స్వాగతం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది జాతీయంగా నడుస్తున్న సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి, నాయకులను తయారు చేయటం. రెండవది, మరి ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడటం. ఇది కావాలి. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేటట్లు చూడటం. ముఖ్యంగా ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఇప్పటి వరకు చర్చించిన, లేకపోతే వక్తలు మాట్లాడారు. చాలా మంచి మంచి విషయాలు మాట్లాడారు. మొట్టమొదటిగా మన సాల్మన్ బ్రదర్ ఏమన్నారంటే ఐక్యత కావాలన్నారు. మరి ఎన్సీసీ యొక్క లోగో యునైటెడ్ టు సర్వ్, సేవకై ఐక్యత, అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యతతో ఉంటే మనం సేవ ఎక్కువగా జరిగించవచ్చు. రెండవది, మరి ఫార్మర్ డీజీపీ బాబురావు గారు అయితే సరే, మన యొక్క దేశంలో జరుగుతున్న విషయాలు స్టేట్ సీమింగ్లీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాట్ కంట్రోలింగ్ ది అటాక్స్ అండ్ ద మైనారిటీస్ అన్నారు. అంటే అట్లా కనబడుతుంది. చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో ఉన్న చట్టం ఎక్కువ బలోపేతం చేశారు. ఈ మధ్యనే కొన్ని వారాల క్రితమే పాపచ్చన్ ఆయన సతీమణికి 5 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అండ్ 25,000 రూపీస్. అంటే మత మార్పిడి చేస్తున్నారనే వాదం అది. దానికి ముందు మన గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి చెప్పారు. మరి బైబిల్ ద్వారా అంబేద్కర్ నేర్చుకున్నారని, మరి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ బైబిల్, నేను కూడా చాలా విధాలుగా చెప్తుంటాను. క్రైస్తవ పాస్టర్లు బైబిల్ ఒక చేతిలో, భారత రాజ్యాంగం ఒక చేతిలో పెట్టుకోవాలి. అంటే మనకి అటాక్ అయినప్పుడు మనం తిరిగి అటాక్ చేయలేము. చేస్తామండి, ప్రభు చెప్పాడు చేయొద్దని. కాబట్టి రాజ్యాంగాన్ని నేర్చుకుందాం. రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏలియా గారు చెప్పారు, మీరు నమ్మవచ్చు, మరి ఆచరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఈ క్రిస్మస్ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్రైస్తవ మత ప్రచారకులు ఎక్కడైనా వారు ప్రచురించుకోవచ్చు, అది రాజ్యాంగ హక్కు అని చెప్పారు. ఈ రాజ్యాంగం తెలియని కొంతమంది, నేను ఈ సమాజాన్ని తప్పు పట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ వర్డింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఈ రాజ్యాంగం సరిగ్గా తెలియని కొంతమంది మత ఛాందస్వాదులు మాత్రమే క్రైస్తవ మత ప్రచారకులకి ఎదురుగా ఉండేది, వారిని భయపెట్టేది, వారి వెంటపడేది. కాబట్టి సర్వ సమాజం, ద హోల్ సివిల్ సొసైటీ ఈజ్ నాట్ అగైన్స్ట్ క్రిస్టియన్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది క్రైస్తవులే, క్వాలిటీ హెల్త్ కేర్ ఇచ్చింది క్రైస్తవులే. ఆసియా ఖండంలో మొట్టమొదటి మరి మంచి హాస్పిటల్, సేవా హాస్పిటల్
క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూర్ ఇప్పటికి కూడా ప్రైవేటు డబ్బులు కట్టే హాస్పిటల్స్తో అది పోటీగా ఉన్నది. మరి సీఎం గారు స్వతహా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమనంటే క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సేవ గవర్నమెంట్ కూడా మేము చేయలేకపోతున్నాం, అంటే ట్రైబల్ రీజన్స్లోకి వెళ్ళి వాళ్ళు జరుగుతుంది. కాబట్టి ఇది మీడియా ప్రతినిధులకి, ఇంటలెక్చువల్స్కి, సమాజానికి తెలుసు. కానీ కొంతమంది మత ఛాందస్వాదులు మరి భారత్ మాతకి జై అని అరిచేవాళ్ళు భారత మాతకి సేవ చేయరు. సేవ చేస్తున్న వారిని మీరు బెదిరించడం ఏంటి? ప్రచారం, క్రైస్తవ ప్రచారం నీకు ప్రాబ్లమా? అరే నువ్వు త్రాగేవాడు త్రాగొద్దు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించడం యేసుప్రభు చెప్పాడు. అది చెప్పుకోవడం తప్ప. నేను ఒరిస్సా రాష్ట్రంలో పర్యటించాను చాలాసార్లు. పర్లకపడి అనే జిల్లా మన ఆంధ్ర బార్డర్లో ఎస్పీ గారు నిలబడి, బ్రాహ్మణ్ ఎస్పీ గారు, క్రైస్తవుడు కాదు, మా కార్యక్రమం, మా పని తగ్గిపోయింది ఇక్కడ కొన్ని రోజుల నుంచి అని చెప్పాడు. ఎందుకు సార్ అని అడిగితే, క్రైస్తవ మిషనరీ వచ్చి ప్రసంగాలు చేశారు, దొంగతనాలు కొట్టుకోవడాలు ఆగిపోయి పోలీస్ స్టేషన్కి ఎవరు రావట్లేదు, మా పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉన్నాయి, పని లేదని చెప్పాడు ఎస్పీ గారు. మరి ఇటువంటి బోధ మీకు ఏమైంది? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? కాకపోతే ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం కొంతమంది మత ఛాందస్వాదులు వాడుకునే వారికి మీరు పావులుగా అవుతున్నారు. దయచేసి సహోదరులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎక్కువగా ఎమోషనల్ కావద్దు, ఆలోచన చేయండి. భారతదేశాన్ని సేవిద్దాం. ఎవరు సేవ అంటే అరిసి మనం అరిసి రోడ్డు మీద ప్రచారాలు చేసుకుంటా, గగ్గోలు పెట్టుకుంటూ, భయపెట్టుకుంటా, ముస్లింని తన్నేస్తాం, కొట్టేస్తాం, ముస్లింలను చంపేస్తాం, క్రైస్తవులను చంపేస్తాం, సిక్కులను ఉండని అని చెప్పుకుంటే అది దేశభక్తి? లేకపోతే మనందరం సామరస్యంగా వెళ్దాం. ఎవరు మంచి పని చేస్తున్నారు, మేమే ఇంకా మంచి పని చేయాలి, మీకు ఏ విధంగా సహాయపడతాం, మీరు ఏ విధంగా మంచి పని చేయగలుగుతారు అనేది సామరస్యంగా పోయే అది ఆ విషయమా. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి ఈ యొక్క తెలంగాణ స్టేట్ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇచ్చి ఇచ్చే క్రైస్తవులందరం మనందరం ఒక చేతిలో బైబుల్, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనే సందేశం, రెండో చేతిలో భారత రాజ్యాంగం. నీ ఇష్టమైన మతాన్ని, క్రైస్తవ్యం కానీ, బౌద్ధం కానీ, ఇస్లాం కానీ, హిందూయిజం కానీ, నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించు, మరి నువ్వు నమ్ముకో, నువ్వు దాన్ని ప్రచురించు, నీ ఇష్టం. యూ కెన్ బిలీవ్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్, ప్రాపగేట్ అనే రాజ్యాంగాన్ని పట్టుకుందాం. ఈ రాజ్యాంగం గురించి అడ్వకేట్ సుధీర్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు చెప్పారు, మరి ఉపేంద్ర గారు ఉన్నారు, నాయర్ గారు, మరి ఇక్కడ సిస్టర్ ప్రసన్న సిస్టర్ గారు, అడ్వకేట్లు అందరూ నిలబడి ఉన్నారు. వీరందరూ కూడాను మనకి చైతన్యం తీసుకొస్తారు. మరి ఏ విధంగా మనం ఈ లాని వాడుకోవాలి. మనమైతే మనం కొట్టినప్పుడు నక్సలైట్ లాగా తుపాకులు తీసుకోలేము, మనం ప్రభు ప్రేమించమని చెప్పాడు. కాబట్టి రాజ్యాంగం అనే తుపాకీని మనం సరిగ్గా చేసుకుందాం. నేను చాలా బైబిల్ కాలేజీలో చెప్తుంటాను, మీరు రాజ్యాంగాన్ని ఒక టాపిక్గా 6 months 3 months సిలబస్గా పెట్టడని ఆంధ్రాలో ఒక బైబిల్ కాలేజీ వాళ్ళు పెట్టారు కూడాను, నా మాట విని. సో ఈ విధంగా మనం కూడాను ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా నేర్చుకోలేం. కాబట్టి సుధీర్ గారు, ప్రసన్న సిస్టరు, ఉపేంద్ర గారు వారి యొక్క సహాయంతో అన్ని జిల్లాల్లో రాజ్యాంగ మీద అవగాహన, లీగల్ అవేర్నెస్ సెమినార్స్, తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ అనేది జరిగించాలని, మరి ఈ రోజున పత్రికాముఖంగా సమాజానికి మేము చెప్పేది ఏంటంటే, మా సర్వీస్ మీరు హింస పెట్టినందుకు తగ్గదు, ఎక్కుతుంది. ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ అ సీడ్ ఆఫ్ మోర్ గ్రోత్. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరన్నా హతసాక్షులైతే దానిలోనే మరి కొత్త మొలకలు వస్తాయని చెప్పబడింది. మాకెవరికి భయం లేదు, ఇబ్బందులు లేవు. కాకపోతే మీరు మిమ్మల్ని ప్రేమించి, ఈరోజు పాటలు పాడుతున్నట్టుగా చెప్పారు, మీరు నమ్ముకోకపోతే మీ శాంతి లేదు, మీకు మీ కుటుంబంలో శాంతి కోసం మీకోసం చెప్తున్నామని. ఈ విధంగా ఎన్సిసి అనేది అన్ని విభాగాలు, 17 విభాగాలు, రాష్ట్ర కమిటీ, మరి అందరు నాయకులు, ఇతర సంస్థలు మాతో పాటు పనిచేసే సంస్థ మాలాగా ఇంకా ఇతర కౌన్సిల్స్ ఉన్నాయి, ఇతర వాయిస్లు ఉన్నాయి, అన్ని కలుపుకొని మరి దేశ సేవ, మరి పాస్టర్లు కానివ్వండి, క్రైస్తవ నాయకులు కానివ్వండి, విరివిగా, మరి ఎక్కువగా, మరి సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా దేశాన్ని ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా క్వాలిటీ హెల్త్ కేర్, ఇంకా చివరిగా క్వాలిటీ ప్రీచింగ్, ప్రజల్లో సమాజ చైతన్యం రావడానికి, సమాజం మారడానికి, రాజ్యాంగ పరంగా సాగిపోవడానికి. భారతదేశంలో బాబురావు గారు చెప్పారు, రాజ్యాంగాన్ని మార్చే
ప్రసక్తి వస్తుంది. రాదు, రానియకూడదు. అది వస్తే సివిల్ సొసైటీ, సర్వ సమాజం చాలా సిగ్గుకరమైన